ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 25వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 25వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకు వెళ్ళగలుగుతారండి. ఊహించని విధంగా అన్ని విషయాలలోనూ కూడా విజయాలు రావటం, మీ ప్రతి పని ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ధైర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. అది కూడా మీకు రానున్న రోజుల్లో ఎంతగానో మేలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. నూతనంగా ఏదైనా ప్రారంభించాలని కానీ, నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలని కానీ, ఇట్లాంటి ఆలోచనలు ఈరోజు మీలో ఎక్కువగా ఉంటాయండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను కూడా చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకు వెళ్ళగలుగుతారు. మీరు చక్కగా ప్రణాళికలను కూడా వేసుకుని భవిష్యత్తు కోసం కొంతవరకు మీ ఆలోచనలను ప్రణాళిక రూపంలో పెట్టుకోగలుగుతారండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో ముందు చూపుతో వ్యవహార శైలి అనేది ఉంటుంది. చక్కగా మీ వ్యవహార శైలితో మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా అన్ని వ్యవహారాలను చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా తెలివిగా మీరు వ్యవహరిస్తూ ముందుకు వెళుతూ మీరు కోరుకున్న విజయాలను పొందగలుగుతారండి. పనిలో కూడా కాసింత పని భారం ఒత్తిడి అనేవి సహజంగానే తక్కువగా ఉంటాయండి. దాంతో మీరు మరింతగా ఇతర పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టే అవకాశం కూడా లభిస్తుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తులతో మీరు కొంతవరకు మాట మంచి జరుపుతూ వారి యొక్క సలహాలను కూడా అన్ని విషయాలలోనూ కూడా తీసుకోగలుగుతారండి. బంధుమిత్రుల కలయిక కూడా మీకు మానసిక సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది. కాలం అయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క ప్రయత్నాలే మిమ్మల్ని విజయాల వైపుకు నడిపిస్తాయి. అంటే మీరు ఎక్కడా కూడా కూర్చుని మీ సమయాన్ని వృధా చేయటం ఇట్లాంటి ఆలోచనలు లేకుండా చకచక ప్రతి పనిలోనూ కూడా దూసుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారండి. అదేవిధంగా ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోవటం, ఆదాయాన్ని పెంచే విధంగా మీ యొక్క ఆలోచనలతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం కూడా మీకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అయితే కొంతవరకు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు ఏదైనా అనవసరమైన ఖర్చులు వచ్చినప్పుడు మీ యొక్క ఆలోచనతో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, తగ్గించుకోవటం కానీ చేయటం వలన కొంతవరకు డబ్బును మీరు నిల్వ రూపంలో ఉంచుకోవచ్చు. రానున్న భవిష్యత్తు అవసరాల కోసం కూడా దానిని వెచ్చించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ వెళ్ళడం కూడా మీకు చక్కటి అవకాశాలను మీ చేతికి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా అందరి యొక్క మన్ననలను మీరు పొందే విధంగా మీరు ఉండగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క మాట తీరుతో కానీ, మీ యొక్క వ్యక్తిత్వంతో కానీ అందరి మనస్సులను గెలుచుకోగలుగుతారు. మీకంటే పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులను పొందడం, వారికి చక్కగా గౌరవ మర్యాదలను ఇవ్వటం, మీకంటే చిన్న వ్యక్తులకు మీ ఆశీస్సులను ఇవ్వటం, మీ సలహాలను అందించటం, వారికి కొన్ని దిశానిర్దేశాలను చేయటం, మీరు ఈ విధంగా ఉండటం వల్ల అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలను మీరు ఈరోజు పొందగలుగుతారండి. అయితే కొంతవరకు మీరంటే పడని వ్యక్తులు మీకు ఆటంకపరచాలని, మీ పనులను ఇబ్బంది పెట్టాలని ఇట్లాంటి వ్యవహారాలు చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వారి విషయంలో మీరు కొంతవరకు చూసి చూడనట్టు వదిలేయడం, వారి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి మీరు వెళ్లకుండా ఉండటం, వారు మీతో కలిసి ఏదైనా విషయాలలో చర్చకు దిగేటప్పుడు మీరు అక్కడి నుంచి వెనుదొలగడం ఇట్లాంటివి చేయటం వలన మీకు వారి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులైతే సజావుగా చేసుకునే అవకాశం కలుగుతుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోవటం కూడా మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. చక్కగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు పొందగలుగుతారు. చక్కటి
చక్కటి గౌరవ మర్యాదలను దక్కించుకోగలుగుతారు. మీ పనులన్నీ కూడా చకచక దూసుకుంటూ వెళ్ళి చేసుకోగలుగుతారండి. అన్నింటా కూడా విజయాలను పొందటం మీకు మానసికంగా మరింతగా ఆత్మస్థైర్యాన్ని పెంచడం, సంతోషాన్ని కలిగించడం చేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవించటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు చేసే ప్రతి పనిని వారు అన్ని విధాలుగా ప్రోత్సహించటం కానీ, మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా వాతావరణం ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు వాటినన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. మీరు చేసే పనులలో కూడా మీరు కొత్తదనాన్ని చూపించడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవటం, కొత్తగా ఏదైనా అన్వేషించడం ఇట్లాంటివి కూడా అంటే నూతనత్వాన్ని కోరుకుంటారు. అన్ని విధాలుగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రతి విషయంలో సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను సజావుగా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా మీ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంతోనూ కూడా మీరు ఆలోచించి మీ పెద్దలను సంరక్షణలో వారి యొక్క ఆలోచనలతో పెట్టుబడులు పెట్టడం వల్ల మరింతగా లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో కొంతవరకు పనిభారం ఒత్తిడి లేకుండా అన్నిటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు మీ యొక్క అర్హతకు తగినట్టు ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉంటుందండి. పనిలో కొంతవరకు పని భారం ఒత్తిడి లేకుండా మీ బాధ్యతల నిర్వహణలో మీరు అన్ని విధాలుగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. చక్కటి ధైర్య సాహసాలతో అన్ని విధాలుగా మీరు తెలివైన నిర్ణయాలతో రోజునైతే మీకు అనుకూలంగా మీరు కోరుకున్న విధంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివిగా చురుగ్గా మీరు ప్రణాళికలు వేసుకుంటూ పోటీతత్వంతో చక్కగా నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ యొక్క బాధ్యతలను సకాలంలో యథావిధిగా ఇటు కొంతవరకు పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చక్కగా మాట మంచి జరపగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా వారి సహాయ సహకారాలను అందిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను పెద్దల సమక్షంలో తీసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ యొక్క ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉండగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.